తెనాలి డబుల్ హార్స్ పల్సెస్ అండ్ దాల్స్ వారి కందిపప్పు పెసరపప్పు వాడితే సరి సరికొత్త కానుక. పొగ త్రాగడం మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. ఓం నమో నారాయణ. విఘ్నేశ్వర వినాయక సినిమా చూడటానికి రెడీ కూర్చున్న ఆడియన్స్ ఫుల్గా ఎంటర్టైన్ అయ్యి మంచి టాక్ చెప్పేలా చేయి స్వామి. నీ షేర్ నీకు ఇస్తారు యూవీ గీత వాళ్ళు కమర్షియల్గా. మన న్యాయ వ్యవస్థకి నిజమైన పునాది న్యాయవాది. 100 మంది న్యాయమూర్తులు కూడా చేయలేని న్యాయాన్ని ఒక్క న్యాయవాది అనుకుంటే చేయగలడు. ఆహా, ఎంత కమ్మటి వాసన. ఒరే, కలిసి భోంచేద్దామని చెప్పి అక్కడ నిలబడి ఏంట్రా ఆలోచిస్తున్నావు? అది కాదురా, జడ్జిమెంట్ ఇచ్చాక వాళ్ళు ఎలా తీసుకుంటారు అని. వాళ్ళు ఏమనుకుంటే మనకెందుకురా? మనకు సబ్మిట్ చేసిన ఎవిడెన్సెస్, క్రాస్ ఎగ్జామినేషన్ చేసిన విట్నెసెస్, దాని ప్రకారమే కదా మనం జడ్జిమెంట్ ఇస్తాం. ఒకవేళ నీ జడ్జిమెంట్ నచ్చిందనుకో యాక్సెప్ట్ చేస్తారు, లేదా పై కోర్టుకెళ్ళి ఫైట్ చేసుకుంటారు. అది వదిలేసి వాళ్ళ పర్సనల్ లైఫ్ ఏమవుతుందా అని తెగ ఆలోచిస్తూ బాధపడిపోవడం యాజ్ అ జడ్జ్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. చెప్పుకోవాల్సింది ఇంకేమన్నా ఉందా? సార్, మా ఫాదర్ మీద ప్రామిస్ చేసి చెప్తున్నా, ఇంటర్వ్యూకి వెళ్ళిన రోజే అదోలా చూశాడు. లేదు, 3-4 టైమ్స్ ప్రైవేట్ గా కలవమని ఫోర్స్ చేశాడు. చీకొట్టానని కోపం పెంచుకొని న్యూడ్ గా ఫోటోస్ తీయించి మరి భయపెట్టాలనుకున్నాడు. అయ్యో లేదు లేదు సార్. కేసు పెట్టడానికి పోలీస్ స్టేషన్ కి వెళ్తే పోలీసులతో క్లాస్ పీకించి పంపించేశాడు. అట్లీస్ట్ కోర్టులోనైనా జస్టిస్ జరుగుతుందన్న హోప్తో డైరెక్ట్ గా అప్లై చేసి మేము ముందు నిలబెట్టా. ఇంకా మీరే ఎలాగైనా. అలాగే అలాగే చెప్పావు కదా, సేమ్ డైలాగ్ వెర్షన్. ఎవరో రైటర్ని పెట్టి రాయించుకున్నట్టున్నావు. ఆ 4 లైన్లే బాగా ప్రాక్టీస్ చేసి వచ్చినట్టున్నావు. అయినా కోర్టుకు కావాల్సిన ఎవిడెన్సెస్, సాక్ష్యాలు, నీ ఎమోషనల్ యాక్టింగ్లు, ఫోర్స్డ్ ఎడిప్షన్లు కాదు. యువర్ ఆనర్, ఈ అమూల్య తన టాలెంట్ మొత్తం ప్రదర్శించి ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో మీకు ఆల్రెడీ ప్రూవ్ చేశాను. ఇలాంటి తప్పులు వేరే అమ్మాయి చేయకుండా సరైన తీర్పిచ్చి ఈవిడికి బుద్ధి చెప్పాలని కోర్టు వారిని కోరి ప్రార్థిస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సాక్ష్యాధారాలని పరిశీలించి చూడగా కుమారి అమూల్య చేసిన ఆరోపణలన్నీ నిరాధారాలని, కేవలం డబ్బు కోసమే ఆ కాలేజ్ చైర్మన్ వివేక్ని ఉద్దేశపూర్వకంగానే ఈ కేసులో ఇరికిచ్చిందని కోర్టు వారు నమ్మడం జరిగింది. ఇందుకుగాను కుమారి అమూల్యని మందలిస్తూ 50,000 రూపాయలు జరిమానా విధించడమైనది. కోర్టు డిస్మిస్డ్.
ఇక్కడికి వచ్చాడేంటీడు? జడ్జిగా చెయ్యలేని న్యాయం మనిషిగా చేద్దామని వచ్చాను. కేఎల్ ఇంజనీరింగ్ కాలేజీలో అసిస్టెంట్ లెక్చరర్గా మాట్లాడా. రేపే జాయిన్ అవ్వచ్చు. అక్కర్లేదు సార్. నాకు కావాల్సిన న్యాయం కోర్టులో చేయాలి కానీ ఇలా 4 గోడల మధ్య కాదు. అద్దం ముందు బట్టలు మార్చుకోవడానికి ఇబ్బంది పడే ఆడపిల్లని నేకడిగా సొసైటీ ముందు నిలబెట్టేశారు. చిన్న జస్టిస్ కోసం తెగించి కోర్టు మెట్లు ఎక్కిన పాపానికి మళ్ళీ లేగలేనంత లోతుకి తోసేశారు. అది కాదమ్మా. సార్, మీరు నిజంగా నాకు హెల్ప్ చేద్దామని వచ్చుంటే ఇంకెప్పుడు కోర్టుకు వెళ్ళకండి. ఆ బ్లాక్ కోట్ తీసేయండి. సార్, యూ ఆర్ అన్ఫిట్ ఫర్ దిస్ జ్యుడిషియల్ సిస్టమ్. హలో నాన్నగారు ఉన్నారమ్మా? నాన్న, నీకే ఫోన్. హలో సార్, నేను ఎస్ఐ శివరావుని. అమూల్య హ్యాంగ్ చేసుకుంది సార్. వాట్? ఇప్పుడే కదా తన్ని కలిసి వచ్చాను. అవును సార్, మీరు వచ్చేలాక ఇలా జరిగిందంట. మీ జడ్జిమెంట్ వల్లే తను సూసైడ్ చేసుకుందని అందరూ అనుకుంటున్నారు. మీరు మాత్రం ఇటువైపు రాకండి సార్. రెసిగ్నేషనా? ఇదేంటండి ఇలా? ఎంతో కష్టపడి చదువుకొని పైకొచ్చి ఏం చేశా? జడ్జి అనే పదానికి, ఆ ధర్మాసనం మీద కూర్చున్న నాకు, జనమిచ్చే గౌరవానికి, నేనిచ్చే తీర్పుకి సంబంధం లేనప్పుడు ఇక నేనెందుకు అక్కడ ఉండాలి? జైల్లో ఉండాల్సిన వాడు గెస్ట్ హౌస్ లో ఉన్నాడు. కాలేజీలో ఉండాల్సిన అమ్మాయి శవమై వేలాడుతోంది. ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేని బ్లాక్ కోటు ఉంటే ఎంత, పోతే ఎంత? ఈ వ్యవస్థని మార్చగలిగే శక్తి లేనప్పుడు వ్యక్తిత్వాన్ని చంపుకొని బతకూడదు. కోర్టులో గెలిపించలేని అమూల్యనే కనీసం తన ఆఖరి కోరికనైనా తీర్చి గెలిపిస్తా. రండి సార్, రండి రండి సార్. మేము ఎంత అడ్డుకున్నా వీళ్ళు మాత్రం పనులు ఆపట్లేదు సార్. ఆపడే, ఆపు, చెప్తుండే ఆపండి. చెప్తున్నా అర్థం కాలేదు నీకు? ఆపు. ఈ మైథిలికి రెస్ట్రిక్షన్స్ చేసే మోసాలు అన్ని కాదు సార్. మా 200 ఎకరాలు దళిత భూములు అక్రమంగా ఆక్రమించుకొని మాకు వేరే సరైన నెంబర్లు చూపించి మమ్మల్ని మోసం చేస్తున్నారు సార్. ఎదురు తిరిగి మాట్లాడే వాళ్ళకి నరకం చూపిస్తున్నారు సార్. పాస్బుక్ చూపించలే, చూడండి సార్, మీరే చూడండి సార్. ఇగో సార్. లక్కీ, చూడరా, వీళ్ళకి ఇంత క్లారిటీ ఉన్నప్పుడు నీలాంటోని పట్టుకొని స్టే తెచ్చి ఆ కన్స్ట్రక్షన్ ఆపేయచ్చు కదా. నానా, వాళ్ళకి తెలియదు కదా, కొంతమంది కమర్షియల్ క్యాండిడేట్స్ వల్ల
పాడైపోతున్న ఈ జ్యుడిషియల్ సిస్టమ్ ని కాపాడటానికి రూపాయి అంటే ఇంట్రెస్ట్ లేని నాలాంటి నాన్ కమర్షియల్ లాయర్ ఇక్కడే ఉన్నాడని. కరెక్ట్. అవతలోడు ఎంత సౌండ్ అయినా వాడు మాత్రం జస్టిస్ కోసం నిలబడి అమాయకులకు న్యాయం జరిగే వరకు పోరాడుతూనే ఉంటాడని. ఎస్ రా. అయితే ఆ ఛానల్ వాళ్ళకి కాల్ చేసి అతని నంబర్ తీసుకుని నీ దగ్గర తీసుకొస్తా. నానా ఛానల్ కాల్ చేస్తే వాళ్ళు ఎందుకు ఇస్తారు? అటు చూడు, ఎవడి కన్స్ట్రక్షన్స్ గురించి బ్యాడ్ గా టెలికాస్ట్ చేస్తున్నారు, వాడి ప్లాట్లే కొనమని కింద యాడ్ చేస్తున్నారు. అంతా కమర్షియల్, మళ్ళా ఎథికల్ గా ఉండరు నానా. అందుకని డైరెక్ట్ గా నువ్వు వెళ్ళగలవు అని నా దగ్గర తీసుకొచ్చి వాడికి హెల్ప్ చేసి పెడదాం, కాపాడదాం. సీనియర్ క్లయింట్స్ రెడీ, వేడి వేడిగా కమింగ్. ఇప్పుడే వస్తాను. అలా ఎలా తీసుకురావాలో ఆలోచించు. ఆశ అంటే ఓల్డ్ సిటీ పాషానే. లిటికేషన్ ప్రాపర్టీ కదా, తక్కువ రేటుకి వస్తుంది కొందాం అనుకుంటే అక్కడికి వచ్చి తగలంటారు. పెద్ద మనుషులను తీసుకెళ్లి కూర్చోబెట్టి ఇది తప్పురా బాబు అని చెప్పడానికి చూస్తే వాళ్ళ మొహాల మీద ఉమ్మేసి తల పగలగొట్టి అల్లరల్లరి చేసి ఇంకెవడొచ్చినా కదలని పొజిషన్ లో సెటిల్ అయిపోయారు. వాడిని కోర్టుకు తీసుకొచ్చినా లొంగే లాంగ్వేజ్ ఉండదు వాడి బాడీకి. అవుట్ ఆఫ్ ది కోర్ట్ సెటిల్ చేయాల్సిందే. అదే అవ్వలేదు అంటున్నాం సార్. వెళ్ళింది లాయర్ లక్కీ కాదు కదా. వాడిని తక్కువ అంచనా వేస్తున్నారు. ఓహో, ఇక్కడ మిమ్మల్ని మీరు ఎక్కువ అంచనా వేసుకుంటున్నారో మాకు అర్థం కావట్లేదు. మాకు మాత్రం మ్యాటర్ సెటిల్ అవ్వాలి. నేను మళ్ళీ ప్రశాంతంగా నా సైట్ లో పోసుకోవాలి ఒంటేలు. ఏమండి ఇక్కడ మీరు పోసుకోవడమే కాదు, మీ సైట్ లో మీకు ఏం కావాల్సి చేసుకోవచ్చు. ఒక్కసారి మా సీనియర్ కేసు టేకప్ చేస్తే ఇంక సూట్ కేసులు సర్దేసుకోవడమే. వాళ్ళ మేమా జోకా? ఇది జబర్దస్త్ సెట్ కాదు. కోపడకండి సార్ ప్లీజ్. మేము తీసుకెళ్లిన వాళ్ళందరూ పోసుకోడు కబుర్లు చెప్పడమే గానీ ఎవడు వల్ల పని అవ్వలేదు. మీ వాడు మిమ్మల్ని పొగిడే విధానం చూస్తుంటే ఇదేదో వర్కౌట్ అయ్యేలా ఉంది. ఆ ఫీజు కూడా ఒకసారి అనేసుకుంటే. మిమ్మల్ని టెన్షన్ పెట్టి ఫీజు తీసుకున్న ప్లేస్ లో లేరు మీరు. ఆహా, ఇది ఎక్స్ జస్టిస్ సూర్యనారాయణ గారి ఇల్లు. నమస్కారం సూర్యనారాయణ గారు. అటు నమస్కారం సార్. బాబు మీరు మనశ్శాంతిగా మధ్యాహ్నం మీటింగ్ రెడీ అయిపోండి. ఏంటి ఈ రోజే? అవును, పరిగెత్తించి సెటిల్ చేస్తాం. మీకన్నా ప్రాబ్లమా? ఇంకా ప్రాబ్లం ఏముంటుంది సార్, ప్రశాంతంగా ఇక్కడే కూర్చుంటాం. పడ్డాక లేకపోతే చేరు కింద చావచ్చుగా. నేను లాయర్ లక్కీని మాట్లాడుతున్నా. బజ్జీ నమస్తే బ్రో. నేను ఓల్డ్ సిటీ పాషాకు ఆపోనెంట్ గా కేసు ఒప్పుకున్నా అని చెప్పేసి నన్ను మర్డర్ చేయడానికి 1 2 3 4 15 మంది వచ్చారు సార్. దోలకి దుకాణం పెడితే అరక్కి కారం పెట్టిందంట. మరి కేసు ఎందుకు ఒప్పుకున్నా? సార్ ఒప్పేసుకున్నాను కదా, వచ్చి కాపాడండి సార్. ఈ కేసు గురించి ఇన్ఫర్మేషన్ ఇచ్చిందే ఆడు. తుమారకు మారనే బాధి ఆతాది. పాషా గారు, ఇది కరెక్ట్ కాదు కదా. కరెక్ట్ కాదు. ఒక లాయర్ని గిట్ల నిలబెట్టి వాదించుడు తప్పే కదా, శిక్ష పడాలి. ఎందుకన్నా ఇంత గట్టిగా కొడతాయి? చిన్న పిల్లడు ఉన్నాయన్నా, చచ్చిపోతాయన్నా. నేను పిల్లగా దీన్నే ఆత్మరక్షణ అంటారు. మనల్ని చంపడానికి ఎవడన్నా వస్తే మనల్ని మనం కాపాడుకోవటానికి అవతలాన్ని కౌన్సిల్ చేసినా, ఇలా గాల్లో ఎగరేసినా, ఇలా ఇరగదీసినా, ఇలా విసిరేసినా తప్పే లేదని ఆత్మరక్షణ యాక్ట్ పేబుల్ సెక్షన్ 302, 324, 325M లో మెన్షన్ చేస్తుంది. నన్ను నేను కాపాడుకోవాలి కదా, మీ నుండి నా ప్రాణాలు రక్షించుకోవాలి కదా. రండి.
ఇంకేదో మారిపోయింది మొత్తం సెటప్. సార్ నన్ను కాపాడండి సార్, నన్ను రక్షించండి సార్. ఏంటయ్యా చూస్తున్నా నువ్వే వాళ్ళు బాధ చేసినట్టుంది. నాకు తెలుసు మీరు ఇలా అంటారని, అందుకే సేఫ్ గా విట్నెస్ వీడియో కూడా తీయించా చూడండి. ఎస్ సార్, అంతా రికార్డెడ్ గా ఉంది. అంతేకాదు నువ్వే నన్ను చంపడానికి ఇన్ఫర్మేషన్ ఇచ్చావంటగా, అది రికార్డ్ చేశా. రే బజ్జీ, ఎత్రీగా నిన్నే యాడ్ చేయాల్సి ఉంటుందేమో. అమ్మని అమ్మ అది కాదు కానీ న్యూమరాలజీ ప్రకారం ఆ నెంబర్ మనకు వర్కౌట్ కాదు. కూర్చొని క్లోజ్ చేసుకో. అయితే ఇంకెందుకు లేటు పదా.